ఒక్క 2-3 సందర్భాలు మనం ఆలోచిద్దాం. దయచేసి ఒక్కసారి పేతురు గారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఒక మాట అంతా చూసారా? ఏమంటారు? నన్ను అప్పగిస్తారన్నటువంటి సందర్భంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక. అది దూరమగును గాక. ఓహో, ఎందుకు గద్దించసాగాడు అతన్ని. మరలా ఒకసారి పేతురు ఆయన అనగా యేసు ప్రభువుల వారి యొక్క చెయ్యి పట్టుకొని, ఎందుకు అనగా 21వ వచనంలో నుంచి మనం చూసుకుంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు అర్థమైంది కదా? జరగబోయేటువంటి ఫ్యూచర్ తను చెప్తున్నాడు. పట్టబడతాడు, హింసించబడతాడు, చంపబడతాడు, శిలువకెక్కించబడతాడు, మరణించబడతాడు, శిలువపై ఆయన తిరిగి లేపబోతున్నాడు అని లేపబోతున్నాడు. మనుష్య కుమారుడుగా నేనే, తానే యేసు ప్రభువు తను గురించి తన భవిష్యత్తు ఏం జరగబోతుందో చెబుతుంటే, తన ప్రియాతి ప్రియ శిష్యుడైనటువంటి మనందరికీ తెలుసు కదా పేతురు గారి గురించి. ఎదురుకొచ్చేసి ఏమన్నాడు? 22 పేతురు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క చెయ్యి పట్టుకొని, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదు అని ఆయనను ఏమన్నాడు? గద్దింపు. ఎందుకు గద్దింపు? ప్రియ శిష్యుడు యేసుక్రీస్తుల వారికి, యేసుక్రీస్తుల వారిని అందరికంటే ఎక్కువగా తానే ప్రేమించుతున్నటువంటి పేతురు గారు ఏమండి, అది నిజమైనటువంటి ప్రేమ కాదు. ఒక తన గురువు, తన ప్రభువు, తన దేవుడు, తన దైవంగా భావించేటువంటి అతను చనిపోతాడు, ఇలా హింసింపబడతాడు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, తన గురించి తాను చెబుతుంటే ఇతను ఏమంటాడంటే అస్సలు జరగకూడదు అని అంటున్నాడంటే, నిజంగా పేతురు విశ్వాసంలో లేదా పేతురు అలా అనటంలో న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందా? కాదంటాము. మనం మనుష్య రీతిగా మనం ఆలోచిద్దాం. మన ప్రియాతి ఈరోజు మన అన్నగారు, మన సహోదరులు, ఎవరికైనా కీడు జరుగుతుందంటే మనం అది జరిగే పర్వాలేదు, దేవుని చిత్తం అంటామా? ఏమంటాం? సాధ్యమైనంత వరకు అలాంటిది ఏది కూడా కదా. ఇప్పుడు ఏదైనా మా కుటుంబంలో కానీ మీ కుటుంబంలో ఇక్కడ ప్రార్థనలు తెలియజేస్తున్నాం, ఏదైనా జరుగుతుందంటే మనం ఏం చేస్తాం? ఏమంటే ఈ పరిస్థితుల్లో ఉన్నాం, మేము మీరు తప్పక ప్రార్థించాలంటే లేదు, దేవుడు అలాగే జరిగించిన కానీ అంటాము. మరి పేతురు రావడంలో మరి తప్ప రైట్? మీరు ఆలోచించండి, మనుషుల రీతికి మీరు ఆలోచించండి. ఎందుకు మరి మళ్ళీ ఇంకేమైనా అంటారా అనుకుంటున్నారా? లేదు, అది రైటే. ఆయన ఆ స్థితిలో అలా అనడం రైటే, కానీ అది తనకు సరైనదే. ఎవరికి? పేతురు దృష్టిలో లేదా మానవ రీత్యా అలా ఆలోచించడము ప్రేమే. అది ఆయనకు తనకున్న అపారమైనటువంటి ప్రేమ, ప్రభువు ఎడల తనకు ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఆయనను అలా మాట్లాడేలా చేసింది. కానీ దీని వెనకాల ప్రభు చిత్తాన్ని తను గ్రహించట్లేదు. ఏం జరగబోతుంది, ఏమి జరిగితే దానికి ఫలితం ఏంటనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ గురించి. అంటే ఇంతకాలం ఆయనతో ఉంటున్నాడు, అన్ని మాటలు వింటున్నాడు, కానీ ఆ మాటలోని భావం పేతురు గారికి ఏమర్థమయ్యింది? ఆలోచించండి. అంటే ఇది జరిగితేనే ప్రభు యొక్క జననం జరిగినప్పుడే దూత ఏం చెప్తుందంటే, సర్వలోక మానవానికి కలగబో మా సంతోషకరమైన సువార్త వర్తమానము. సర్వలోకానికి ఆయన ద్వారానే రక్షణ, సర్వలోకానికి శుభము ఆయన ద్వారానే, సర్వలోకానికి పాప విమోచన ఆయన ద్వారానే. గోస్పెల్స్ సువార్త అంతా కూడా అదే కదా, గోస్పెల్స్ అంతా కూడా అదే కదా.
స్వార్థే అది కదా. మరి పేతురు గారికి ఏమర్థమైంది? ఈరోజు సంఘంలో ఉన్న మనకేమర్థం అవుతుంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. ఉంటున్నాము, వస్తున్నాము, వింటున్నాము, మనకేమర్థం అవుతుంది? మన జీవితం ఎలా ఉంటుంది? ప్రభుత్వం మనం నడుస్తున్నామని అనుకుంటున్నాం కదా. పేతురులాగా సందర్భం వచ్చినప్పుడు ప్రభువుని గద్దించే విధంగా, అంటే ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగక గ్రహించక మనుష్య రీతిగా ఇంకా ఎంతకాలం కాంప్రమైజింగ్, అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఈసారి పర్లేదు కానీ లోబడుతూ పాపానికి లేదా ఏదైనా తప్పులకు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి విధంగా బ్రతికేటువంటి మన జీవితం. ప్రేమ దేవుని బిడ్డలారా, పేతురు గారు అలా గద్దించడంలో ప్రేమ, అలా గద్దించడంలో శ్రద్ధ మనకు కనబడుతుంది. కానీ అది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా కేవలం మనుష్య రీతిగా కాదు. ఆయనతో ఉంటున్న మనం ఇక్కడికి వస్తున్నాం సంఘానికి. సంఘం అనగా ఎవరు? మనందరం కలిస్తేనే సంఘమా? మనందరం పార్ట్ ఆఫ్ యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన శరీరం అయితే, మా క్రీస్తు శిరస్సు అయితే మనందరం కూడా సంఘము, శరీరము, క్రీస్తు యొక్క ప్రతి ఒక్కరము అవయవాలు అని చెప్పుకోబడుతుంది కదా. మరి మనందరం కూడా క్రీస్తుతో సహపరివారమే కదా. ప్రతి వారం వస్తున్నాం, లేదా ప్రతి దినము మన చేతులు బైబిల్ అయితే మనం చదువుతున్నాం, అనేకమైన మాటలు వింటున్నాం. మరి మన జీవితాల్లో ఎంతవరకు మనం జీవిస్తున్నాం, అనుసరిస్తున్నాం? విని విడిచిపెట్టేవారుగా శ్రద్ధగా అనిపిస్తూ. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, మార్తమ్మ గారు కదా. మార్తమ్మ గారు తెలుసు కదా అందరికీ. తీయండి ఒకసారి లూకాసు వార్త. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది మరియా ఏమెంచుకుందంట? ఏర్పరచుకొనెను. అది ఆమె యుద్ధ నుండి. దానికంటే ముందు నుంచి కొంచెం చదవండి. మార్త మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడండి. అది చదువు. తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి పెట్టినందున చింత లేదా? ఏం లేదు. నువ్వేం చేయాలి? నాకు సహాయం చేయమని ఏం చెప్పాలి? నువ్వు ఎవరితో చెప్పాలి? పని పెట్టుకున్నది ఎవరు? ఏసే నీ ఇంటికి వచ్చాడు, ఏసే మన ఇంటికి వచ్చాడు. అవునా? యేసు ప్రభువు వారిని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని, వాస్తవంగా ఎవరైనా కూడా మన ఇంటికి అతిథి వస్తే, మనం ప్రేమించే వస్తే మనం ఏం చేస్తాం? ఆతిథ్యం ఇస్తాం. మనకు ఒక పాఠం ఉంది, మీకు గుర్తుందా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేయాలి కానీ ఆయన చిత్త ప్రకారము. అంటే ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, కానీ ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు సర్వలోక స్వార్థ, సర్వలోకానికి వెళ్ళి స్వార్థను, ఆయన చిత్తాన్ని ప్రకటించువాడే నిత్య జీవాన్ని. మరి ఇక్కడ ఆమె పిలిచింది ఇంటికి. ఆమె ఏమంటుంది చూడండి, ఆయనను పిలిచినప్పుడు ఆయన మాటలు వినకుండా, ఆయన చెంత శ్రద్ధతో ఉండకుండా, శ్రద్ధతో ఉన్నటువంటి ఆవిడ గురించి కంప్లైంట్ చేస్తుంది. మరియమ్మ గారి గురించి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నన్ను ఒంటరిగా విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏం చేయవాలి ఇప్పుడు? నువ్వేం చెప్తావంటే ఆవిడ చెప్పు, నువ్వు చెప్పు. ఆవిడ నన్ను చూస్తుంది కానీ నా దగ్గర రావట్లేదు, నా సాయం చేస్తలేదు. ఆడవాళ్ళ కంప్లైంట్ ఎలా ఉంటాయి?
చూస్తుంది, నా దగ్గర వస్తుందా, సాయం చేస్తుందా, చూసినట్టుగా చూసా అలా వెళ్ళిపోతుంది చూసా, షార్ట్ బాట్లు అలా చూడు ఇలా చూస్తుందా, దొంగదే రావట్లేదు, ఏదో పెద్ద విశ్వాసాలు అక్కడ కూర్చుని ఇలా అయితే చూడండి డ్రామాలు అన్నీ కదా, ఇలా ఉంటాయి కదా మన మాట. అంటే అంటే మనుష్యరీత్య మన హృదయం, మన ఆలోచన, మన తలంపులు అలా ఉంటాయి. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి చేసిన కంప్లైంట్ కూడా కొంచెం మనకు అలాగే కనబడుతుంది. పని ప్రభువుని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో ఉంచుకొని వచ్చిన ప్రభువును వదిలేసి నువ్వేం చేస్తున్నావు అంటే ఈ లోక సంబంధమైన విస్తారమైన పనుల్లో మగ్నమైపోయావు, నువ్వు బంధించబడిపోయావు. ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం, లోకం ఎలాగో ఆ పనులలో ఉంది. ప్రభువు పిలుచుకున్నాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని కనబరిచాడు. చూడండి, నీకు ఒక నిరీక్షణ ఉండాలి, నిత్య జీవం ఉంది, నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు ఈ మార్గంలో ఉండాలి, నువ్వు పరలోక మార్గము, జీవ మార్గము. నీ బ్రతుకు ఎలా పోరాడాలి, నువ్వు ఎలా పరిగెత్తాలి ఈ పరుగు పందెం. పరలోకం కావాలి అని అంటే, నిత్య జీవం కావాలి అని అంటే, ఆ జీవ కిరీటం పొందుకోవాలి అని అంటే, తండ్రి యొక్క సింహాసనంపై నీవు కూడా ఆసీనుడు కావాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘానికి ఏం బోధించారు, ఏ విధి నేర్పించారు ఆయన. ఈరోజు సంఘం ఆ ప్రేమ దేవుని పెట్టారా, మనము ఈరోజు ఒక మార్తమ్మలాగా క్యారెక్టర్ మనం తీసుకున్నాం అంతే, ఎగ్జాంపుల్, బట్ ఇట్ రిఫ్లెక్ట్స్, మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మన జీవితాలు, మన ఆలోచనలు, మన పనులు ఎలాగున్నాయి. ప్రభు ప్రతిదినం మన హృదయంలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు మనకు చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఎంతవరకు మనం లోబడుతున్నాం. దేవుడు నీ ముందే ఉన్నాడు వాక్య రూపంలో, నువ్వేమో విస్తారమైన పనుల్లో బిజీగా ఉన్నావు. దీన్ని పక్కన పెట్టేసి గ్రహింపు లేదు, ఆలోచన లేదు, లోబడట లేదు. ఆ విధమైనటువంటి గ్రహింపు కలిగి జీవితాన్ని అలా మార్చుకుని మార్గంలో కొనసాగడం కూడా లేదు. చూడండి, మార్తమ్మ గారి యొక్క మాట, ఆమె మాట్లాడిన మాట కొంచెం బాధ్యతగా అనిపించింది కదా. పేతురు గారు ఇందాక మాట్లాడినట్టు అది న్యాయమైనట్టుగా మనకు అనిపించిన ఈమె మాట కూడా ఒకటే పని చేసుకుంటుంటే కొంచెం బాధ్యతగా అనిపించింది. బాధ్యతగా అనిపించినా కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నించినప్పుడు బాధ్యతగా అనిపించే ఆమెకు నొచ్చుకునే, ఏంటి నేను ఇంత బాధ్యతగా, ఇంత ప్రేమగా ఈయన కోసం నేను ప్రయాసపడుతుంటే, కష్టపడి వంటలు చేయటమా లేకపోతే ఇవన్నీ కూడా సమకూర్చడం చేస్తుంటే, నాకు ఒకరు సహాయంగా ఉంటే ఎంత బాగుండేది. మరి నా సహోదరి ఖాళీగా నీ దగ్గరే ఉంది కనుక నువ్వు ఏం చేస్తావంటే, నీ మాటలు అనవసరంగా మాట్లాడుతుంది, నువ్వు రా నాకు పంపించు, నీకు చింత లేదా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట ఇప్పుడు చదవండి 40వ వచనం. అమ్మా, విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పినందుకు ప్రభు ఏమన్నాడు 41లో, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావమ్మా. నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఏది? ఒక్కటే. అదేమిటి? మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయ. ఏమిటి ఇక్కడ అవసరమైనది? పాయింట్ మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, అవసరమైనది ఒకటే. మరలా ఒకసారి మీరు 2వ వచనం, మీరు 41లో 2వ మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారం తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అది ఏమిటి అంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్న, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కానీ మార్త అనుకుంది, ఇవన్నీ నేను ఆయన కోసం చేయటము ఆయనకి ఇష్టమవుతుందేమో, ఇలా చెప్తే ఆయన నన్ను మెచ్చుకుంటాడేమో అని అనుకుంది. కానీ అవన్నీ కూడా ఏం చేసిందంటే, దేవుని ఎదుట ఆయనతో గడపాల్సిన సమయాన్ని కోల్పోయింది.
మరియమ్మ గారు ఆయనతో గడిపే సమయాన్ని మాత్రం ఎంచుకుంది. వాక్యం, దేవునితో గడపడం, దేవునితో సహవాసం, లోక సంబంధమైన విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని నువ్వు ఏమి ఆలోచించినా, వేటి కోసం ప్రయాసపడినా, వేటి కోసం ప్రాకులాడినా కూడా ప్రయోజనము లేదు. కావలసింది ఒకటే, ఏమిటంట? దేవుని యొక్క వాక్కు, దేవునితో సహవాసం. సమయం విస్తారంగా ఉంది, కానీ నువ్వు ఏ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? ప్రభుతో గడుపుతున్నావా నీ సహవాసం? నీ సన్నిధి ప్రభువులో ఉందా? ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఎక్కడ ఉంది నీ సహవాసం? ఎవరితో ఉంది నీ సహవాసం? దేవుని బిడ్డలతో ఉందా? దేవుని సంఘంలో ఉన్నదా? లోకంలో ఎలా పడితే అలాగే గడుపుతున్నావు. మరి సమయాన్ని వృధా చేసుకోక దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని చెంతనే మనందరం గడపాలి. మరియా ఆవిడకి ఇచ్చిన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుతుంది, ప్రభు చెంత గడుపుతుంది. మార్త తన సమయాన్ని తనకు తెలియకుండానే విస్తారమైన పనులు, లోక సంబంధమైన పనులు పెట్టుకుని కోల్పోయినట్టుగా మనం కూడా మన జీవితంలో విస్తారమైనటువంటి ప్రణాళికలు, ఇందాక వాక్యం చదువుతున్నాడు మా తమ్ముడు రవి చెప్తున్నట్టుగా, గత వారం చెప్పబడిన వాక్యం, క్షయమైన దాని కొరకు అక్షయమైన దాని కొరకు కష్టపడండి. దేని కొరకు మీరు ఆలోచించాలి, దేని కొరకు మీరు ప్రయాసపడాలి, దేనిని మీరు ఎంచుకోవాలి అని అంటే క్షయమైపోయే దాని గురించి కాదు మీ ప్రయాస, అక్షయమైన దాని గురించి. అందుకే ఎల్లవేళలా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని చెంతకు వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని యొక్క వాక్కులైనటువంటి, తన మాట అయినటువంటి, లేదా శరీరధారిగా దిగి వచ్చిన క్రీస్తేసు వారే వాక్యమై మన మధ్యలో, మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము, ఈ వాక్య ప్రకారంగా మనం ఎంతవరకు జీవిస్తున్నాం, ఎంతవరకు ఆలోచిస్తున్నాం. అందుకే సౌలు విషయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడు సౌలు విషయంలో? సౌలు గారు యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడు శ్రేష్టమైన బలుల గురించి అని చెప్పి శ్రేష్టమైన వాటిని అన్నింటినీ పక్కన పెడతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆజ్ఞను గైకొనుట లేదు, ఆజ్ఞను గైకొనుట క్రొవ్విన దూడలను అర్పించడం కంటే శ్రేష్టమైన అది మొదటి సమూయేలు 15వ అధ్యాయం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 15:22. అందుకు సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన, అనగా యెహోవా దేవుడు సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు. ఎంత అద్భుతం కదా! మీరు పాత నిబంధనలోకి వెళ్తే అండి, మీకు ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందుగా ఏం చేసేవారు కదా? ముందుగా వెళ్ళి బలి అర్పించేవారు. ఏ పాపం జరిగినా దానికి పరిహారార్థం బలి బలి బలి. ఆ బలు అర్పించడం కోసం ఏం చేశారంటే, వీళ్ళు యుద్ధానికి వెళ్ళి శత్రువులు అన్నీ కూడా దేవుడేమో అన్ని లయపరచడం అని అంటే, ఈ మంచి అన్ని కూడా తీసుకొని వచ్చి నీకు బలి అర్పించడానికి వీటన్నిటి కూడా మేము తీసుకొచ్చిన శ్రేష్టమైన అంటే దేవుడు అంటున్నాడు. అప్పుడు నీవు కనుగొనవలసింది, నువ్వు గైకొనవలసింది ఏంటి తెలుసా? నేను వెళ్ళి చేయమన్నది నువ్వు చేయాలి, నేను చేయమన్నదే చెయ్యాలి. దట్స్ ఇట్. వెళ్ళమంటే వెళ్ళాలి. అబ్రహాం ఏం చేశారు? మరి ఊరికే విశ్వాసానికి తండ్రి అయ్యాడా? ఈరోజు మనందరికీ తండ్రి ఎవరు? లాస్ట్ వారం కదా మనం పాడుకున్నాం, అబ్రహాము నమ్మిన దేవుడా. ఎంత గొప్ప పాట! ఇశ్రాయేలు కాపరి బహు గొప్పని, అద్భుతమైన పాట. అబ్రహాము నమ్మిన దేవుడు. అబ్రహాము ఎలా నమ్మాడు? అబ్రహాము ఎలా నమ్మాడంటే, లేచి వెళ్ళమంటే ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు అంతే.
నేను నీకు చూపించు దేశం మార్గం వెళ్ళు విస్తరగట్టే వెళ్ళు అన్నాడు. మరో మాట మాట్లాడకుండా అది ఆజ్ఞను గైకొనడం అంటే అలా గైకొనాలి ప్రేమను దేవుని పిల్ల, అలా పాటించాలి ప్రేమను దేవుని పిల్ల. అదే బిలాములాగా చేద్దామా? బిలాము ఎలా ఉంది? ఒకసారి వెళ్ళి ప్రశ్నించాడు, వద్దు బిడ్డ అన్నాడు. రెండోసారి వెళ్ళాడు, చూద్దాంలే అన్నాడు. మూడోసారి వెళ్ళాడు, అయిపోయింది పోలిక. మరలా తిరుగులేదు. గాడిద మాట్లాడినా కూడా గాడిద మాట్లాడింది ఒక ప్రవక్తతో అని అంటే ఎంత దిగజారుడు బ్రతుకండి. చూడండి, దేవుని మాట వినకపోతే గాడిద మనతో మాట్లాడుతుందండి. గాడిద మాట్లాడే సమాజంలో ఎవరు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఏమంటారండి? ఆ గాడిద పిల్లలతో మాట్లాడాల్సి వచ్చింది. అలాంటి జీవితం మన జీవితంలో ఉండకూడదు. ఏమంటే ఆజ్ఞను గైకొనుట. మరొకసారి మన చదువు సౌలు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట మన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున అనగా దేవుడు సంతోషించునా. ఆలోచించుము. మీరు 15-16 వచనం నుంచి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది జరిగిన స్టోరీ అంతా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, ఇవి ఆయనకి ఇష్టం కదా, మేము ఎప్పుడు చేసేవే కదా. పాపం చేయగానే పరిహారార్థ బలి, క్రొవ్విన దూడలు, క్రొవ్విన ఎడ్లు, పొట్టేళ్ళు తీసుకొచ్చి ఆయనకు అర్పించగానే ఆయన సంతోషపడతాడు. దాన్ని ఆగ్రహించేసి మమ్మల్ని ఏం చేశాడు? పరిహరించేవాడు, లేదా మమ్మల్ని క్షమించేవాడు, మా పాపాలకు మేము తేలించేవాడు కనుక ఇది ఆయనకి ఇష్టము అని ఆయన తీసుకొచ్చాడు. కానీ ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమని దేవుడు బిడ్డారా, మీరు అలా చేయడం నాకు ఇష్టం కాదు. అది నాకు ఇష్టమైనప్పటికీ ముందు లేని నా చిత్తాన్ని నువ్వు ఎరగాలి. ఆధ్యాత్మికంగా సౌలు గారికి అది కరెక్టే. అది తన కోణంలో, మనిషి కోణంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడున్న ఈ యొక్క మన జీవితంలో, భక్తి జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో మనం నడుస్తున్న విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. సౌలు గారి మీద పాయింట్ పెట్టుకోకండి మీరు. దే ఆర్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. వారు మనకు ఉదాహరణ మాత్రమే. వారి ద్వారా దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అది ఆయనకు ఆధ్యాత్మికంగా కరెక్టే. అలా అనిపించింది మానవరీత్యా, తన దృష్టికోణంలో చూస్తే. నా దేవుడికి ఇష్టం కదా, ఇలా చేస్తే నా దేవుడు ఇష్టపడతాడని తనకు తాను అలా ఆలోచించుకున్నాడు. తన ఆలోచన అది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఏమంటాడో తెలుసా? ముందు నా మాటను విను. ముందు నా మాట ఏం చెప్పాను నేను అంతే నువ్వు అది చేయాలి. నాకు ఏది ఇష్టమో నువ్వు ఆలోచించి చేయటం కాదు. ముందు నాకేది ఇష్టమో నేను ఏం చెప్పాను అది యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఐ సే 100%. అదే మాట, చిన్న మాట లోపం, ఆయన ఆజ్ఞకు చిన్న మితిమీరుతనం అండి. మోసే నా ఇల్లంతటిలో చివరికి వాగ్దానం చేసిన దేశానికి చేరాడా? 40 సంవత్సరాలు 6 లక్షల కాల్బలంతో అరణ్యం అంతటా ఇశ్రాయేల్ ప్రజల జనాంగాన్ని నడిపించినటువంటి మోసే చివరికి వచ్చేటప్పటికి ఏ ప్రభు అయితే ఏ సెలవిచ్చాడో, ఏ మాట చేయమని సెలవిచ్చాడో దానికి కొంచెం మన రీత్యా అంటే కొంచెం నేను అనుకుంటున్నా, దేవుని దృష్టిలో ఆజ్ఞను అతిక్రమించడమే ఆ చిన్న తప్పని మనం అనుకుంటున్నాం. చిన్న తప్పని నిజంగా కదా, ఇలా మాట్లాడడం తప్పేమో. దేవుడి దృష్టిలో ఎంత కోపం అంటే ఒక మోసే గారిని ఆ దేశం చూడకుండా చేశాడనంటే ఏమండి? ఆలోచించండి. ఈరోజు మనం ఇంతే కదా, ఇంత చిన్నదే కదా అని మనం అనుకుంటున్నాం. ఇంక్లూడింగ్ ఏదో ఇక్కడ మైక్ పట్టుకుని అరచి పెద్ద యాక్షన్తో బోధిస్తున్నానని చెప్పి మీరు అనుకోకండి. ఎవరైనా అంతే, నాకైనా అదే, నీకైనా అదే. బోధిస్తున్న నీవు ఏమనుంది వాక్యం?
వారికి ఎదుటి వారికి బోధించుతున్నానని కాక ముందు ఏం చేయాలి? ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకే భయం కలగాలి. ముందు నాకు నేనే బోధించుకుంటున్నానని ఎరిగి, సంఘం అంటే ఎవరు? జీవం గల దేవుడి ఎదుట నిలబడి మాట్లాడుతున్నామని ఎరిగి మాట్లాడాలని వాక్యం చదివిస్తుంది కదా. మరి ఏదో మైకు పట్టుకుని అరచేస్తే సరిపోద్దని మీరు అనుకుంటే, అన్న బాగా చెప్తున్నాడు అని అనుకుంటే పొరపాటు. ఏ మాత్రం ఇందులో పొరపాటు జరిగినా మీకంటే రెండింతలు జాగ్రత్త మన దేవుడు. కనుక వాక్యాన్ని మనం అనుకుంటాం కొంచెమే, చిన్నదే అని అనుకుంటాం మిస్టేక్స్. బట్ మన జీవితాల్లో ఆ చిన్న మిస్టేక్సే ఒక బిలామలాగా అయిపోతాం, ఒక మోషేలాగా అయిపోతాం, ఒక శాంసంగ్ లాగా అయిపోతాం మన జీవితాలు, ఒక యూదాలాగా అయిపోతాయి మన జీవితాలు. నో కాంప్రమైజ్. ఏ సమయం నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏ సమయం నువ్వు దేవునికి ఇవ్వాలో ఆ సమయం నువ్వు దేవునికి ఇవ్వాలి. ఏ ఆరోగ్యం అయితే దేవునికి ఇచ్చాడో ఆరోగ్యాన్ని నువ్వు ప్రభువు కోసం వాడాలని మన దేవుని బిడ్డలారా. ఏ పరుగులు పెట్టడానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, కాళ్ళనిచ్చి, చెవులనిచ్చి, కళ్ళనిచ్చి, నోరునిచ్చి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించు. ఆయన కోసం బ్రతికేటువంటి విధంగా మనం ఉంటున్నాము. అందుకే క్షయమైనది కాక అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడండి, పాటుపడాలి. మీరు ఈ లోకంలో పరదేశులు యాత్రికులున్నై ఉన్నారని ఎరిగి. అవునా? సౌలు గారికి తన దృష్టిలో అది ఆధ్యాత్మిక, తన జ్ఞానంగా తనకు బాగానే అనిపించింది. కానీ ఇది దేవునికి ఇష్టం అవుతుందేమో అనుకున్నాడు. కానీ భక్తిగా కనిపించినదంతా కూడా దేవునికి ఇష్టం కాదు. నెవర్ కాదు ప్రేమ దేవుని పిల్లలు. కనుక దయచేసి దేవుని యొక్క మాటలు ఎవరు కూడా మరి అనాలోచితంగా ఆలోచించకుండా వింటున్నాం. వేరే భాష కాదు నేను మాట్లాడేది. ఆంగ్లమా, అరబియా, పోనీ మీకు వేరే భాష ఏదైనా కదా? అందరం తెలుగే కదా, చక్కగా మాట్లాడుకుంటున్నాం, అందరికీ అర్థమవుతుంది కదా. అన్నగారు ఇంతకాలం మాట్లాడుతున్నంత కూడా తెలుగులో మాట్లాడారు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్నాం మనం. దేవుని వాక్యం అర్థం కావట్లేదు అని అంటే తప్పొరపాటు. అర్థం కాకపోతే మరలా అడగండి. ఏదైనా విషయం, ఏదో ఒక విషయం దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మీకు అర్థం కాని విషయం అంటే అర్థం కాకపోవడం అంటే అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది అనేటువంటి వ్యత్యాసం మీకు ప్రశ్న ఉంటే అది అడగాలి, క్లారిఫై చేసుకోవాలి. మొత్తం వాక్యం అర్థం అవ్వట్లేదు అనే విషయం మాత్రం ఎక్కడ ఉండదు. కనుక అర్థమవుతుంది వాక్యం మనకు, కానీ అర్థం అవ్వట్లేదు అన్నటువంటి భావంలో నిన్ను నన్ను మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దాన్ని గ్రహించట్లేదు. గ్రహించిన దానికి లోబడక మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగక, ఇదిగో మార్త వలె, ఇదిగో మన సౌలు వలె, అలాగే ఒక పేతురు వలె మనకు మనమే గ్రహింపు లేనటువంటి విధంగా ప్రభు మన ఎదుట ఉన్న ఆయన చిత్తాన్ని మనం ఆయన బోధించిన ఆయన చిత్తాన్ని మనం ఎరగకుంటున్నామా, లోబడకుంటున్నామా? లేక మన ఉద్దేశాలు దానిపై మనం వృద్ధి, వాక్యంపై వృద్ధి, లేదా మన జీవితాల్లో మనం ఏదో నెరవేర్చుకోవడానికి పర్వాలేదులే, ఇది ఆయనకి ఇష్టమవుతుందిలే, ఇది ఓకేలే అని అనుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఆ యొక్క సిచ్యువేషన్ మనం దాటి వెళ్ళిపోతున్నాము. నో, దట్స్ నాట్ రైట్. మరలా మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. వారి జీవితాలలో వారికి ఆ సందర్భాలలో అవి కరెక్ట్ అనిపించిన, మార్త గారికి కరెక్ట్ అనిపించిన, అది భక్తి కాదు. దేవుని ఉద్దేశంలో దేవుని చిత్తం కాదు అది. దేవుడు ఆ ముగ్గురిని కూడా చేశాడా లేదా? అది సరికాదు. ఇదిగో మీ ఉద్దేశం నాపై ఉండొద్దు, నా చిత్తాన్ని మీరు ఎరగాలి, నా మాటను మీరు గ్రహించాలి, నేను చెప్పింది మీరు చేయాలి. కానీ మీ ఉద్దేశం భక్తి అయినది అనుకుంటే సరైనది, నీకు కనిపించేదంతా, నీకు సరైనదంతా దేవుని చిత్తంలో సరైనది కాదు. అది భక్తి కాదు. ప్రేమ దేవుని పిల్ల, మనం లోబడాలి దేవుని యొక్క వాక్యానికి, చెప్పిందే చేయాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతుకున్నాము, జీవించాలి. కనుక వింటున్నాము, అందరం ఒకటే భాష తెలుగే, కనుక అర్థం అవ్వట్లేదు అనేటువంటి ప్రసక్తి లేదు. కనుక అర్థమవుతుంది కానీ లోబడట్లేదు. లోబడేటువంటి జీవితాలు, తగ్గింపు జీవితాలు, ఈగో, అహంకారం, గర్వం ఇక్కడ ఉన్నంత మట్టుకే ఇలా గొప్పగా పాట పాడుతుంది మైకులు పట్టుకుంది కదా గంభీరంగా. మీరందరూ చెప్పడం కూడా దూగిపోతూ ఉంటారు.
అదే మీరు మమ్మల్ని చూసి గొప్పవాలనుకుంటారు, మీరు మిమ్మల్ని చూసి గొప్పవాలనుకుంటారు. దేవుడు అనుకుంటాడు అక్కడి నుంచి ఏ యాక్టికరే బాబు అనుకుంటాడు పై నుంచి. అంటే ఈ సంఘంలో కాదు, అన్ని సంఘాల్లో అలాగే నవ్వుకో కానీ మనం సరి చేసుకోవాలి. ఏం ప్రేమగా మరి ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ తండ్రి, నీ యొక్క మాట అవుతుంది నేను బిడ్డలతో మాట్లాడినా మరి చిన్న సందర్భం అయినప్పటికీ మరి తండ్రి నీ యొక్క చిత్తాన్ని గ్రహించి నీకు లోబడి బ్రతికేటువంటి జీవితాలు ఉండడం మరి ఇక్కడ తండ్రి నేను ఒకరి ముందు తండ్రి నడిపించుకునే వారముగా కాకుండా ప్రభువా, అది మీ ముందు నటిస్తున్నామని చెప్పి ప్రభువా లేదు, నీ చిత్తాన్ని గ్రహించి నీ వాక్యానికి లోబడి ప్రభువా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి గ్రహింపు కలిగి నీ చిత్తానికి లోబడి జీవించేవారు మీ మాట చూపించండి. మా అడుగులు నీ యొక్క వాక్యంలో స్థిరపరచుకుని నీ యొక్క వాక్యపు వెలుగులో మా అడుగులు ఉంటూ ప్రభు చూపించుకొని ప్రార్థిస్తుంది. విన్న ప్రతి మాట తండ్రి వ్యర్థము కాకుండా తన హృదయాలలో తండ్రి నాటబుల్లాగా కృప చూపించుకొని మరొకసారి తన జీవితంలో ఫలితమైన జీవితంలో కృప చూపించుకొని నెరవేర్చుకొని దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తాం. మాటలు తండ్రి ముగిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.